వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. నారాయణ్ ఖేడ్లో అక్రమ ముస్లిం శ్మశాన వాటిక ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకుడు డిప్యూటీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పట్టా భూమిలో దర్గా నిర్మాణం, రాత్రికి రాత్రే శ్మశాన వాటిక బోర్డు ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఆరోపించారు. భూ రికార్డులను పరిశీలించి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్లో డిప్యూటీ కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఏదైతే సాయిబాబా కాలనీలో ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఏదైతే చిన్న ముక్కిర్ పీర్ అనే దర్గా నిన్నటి అది దానికి బతుకమ్మ కుంట అంటారు. తర్వాత అక్కడ ఉన్న నిన్నటి రోజు శ్మశాన వాటిక అని బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నది నేను ఒకటి అడుగుతున్నా, ముస్లిం శ్మశాన వాటిక ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దానికి ల్యాండ్ సర్వే నంబరు ఏమైనా ఇందా? ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం ఎవరైనా ఇచ్చినారని మేము ఒకటే అడుగుతున్నాం మీడియా ముఖంగా. ఎందుకంటే అక్కడ ఉన్న హిందూ కాలనీలో 100% హిందువులు నివసించే స్థలం. ఎందుకంటే అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? నేను ఒకటే వాళ్ళకి అడగదలుచుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అక్కడున్న పట్టా ల్యాండ్ అది వక్ఫ్ బోర్డు కాదు, అది వక్ఫ్ బోర్డు కాదు, పట్టా ల్యాండ్ ఉన్నది. దానికి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రకారంగా అది కబ్జా చేసి ఎప్పుడో వెనకటికి 50-60 ఏళ్ల కింద చిన్న దర్గా పెట్టి దాన్ని ఒక గుంటలో దర్గా పెట్టుకొని ఈరోజు మొత్తం ఆక్యుపై చేసుకొని ఈరోజు కబ్జా చేసి అలాగే ఆ శ్మశాన వాటిక బోర్డు ఏర్పాటు చేయడం అక్కడ ఉన్న హిందూ కుటుంబాలకు భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్మశాన వాటిక ఊరి చివరిలో ఉంటది. అక్కడ శ్మశాన వాటికనే లేదు. ఈ రోజు నిన్నటికిన్న ఏదో ఒక మహిళ కూడా అక్కడ ల్యాండ్ లో నాకు కూడా ల్యాండ్ కూడా వస్తుంది, ఆమె ఫైట్ చేయడం జరుగుతుంది. అది ఆమె తన వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఈ రోజు అది పట్టా ల్యాండ్ ఉంది. పట్టా ల్యాండ్ లో మీరు కబ్జా చేసి మీరు కంపౌండ్ వాల్ ఉంచి దౌర్జన్యంగా ముస్లిం శ్మశాన వాటిక అని పెట్టడం ఇది తగిన న్యాయం కాదు. ఎందుకంటే ఇది మనం మత సామరస్యంగా ఏదున్నా మత విద్వేషాలు కాకుండా ఎలాంటి అవాంఛనలు కాకుండా మేము ఈరోజు కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించి, ఎందుకంటే ఇక్కడ సర్వే చేయించి అది ఏముంది, ఏ ల్యాండ్ ఉంది, ఎవరు ల్యాండ్ ఉంది, అది వాస్తవమా, వక్ఫ్ బోర్డా, మరి ఏముంది? ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట కూడా ఆడ చిన్న దర్గా ఉంటే ఆ దర్గా కూడా మస్జిద్ చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా మేమందరం ఆ రోజు కూడా స్థానిక ఆర్డీఓ గారికి అప్పుడు కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఎక్కడైతే దర్గాలు పెట్టడం, దాన్ని కబ్జా చేయడం, కబ్జా చేసి మస్జిద్లు కట్టడం, అక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడం ఒక వర్గం వాళ్ళు ఇదే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్, స్థానిక చైర్మన్, అలాగే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎందుకంటే హిందువుల ఓట్లతో మీరందరం గెలవడం జరిగింది. హిందువులకు అక్కడ ఇబ్బంది అయితే మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు హిందువులకు అక్కడ ఉన్న ఇబ్బంది తలెత్తుతున్నారు. వాళ్ళు మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే మీళ్లు కూడా ఆ దర్గా ముంగట ఉండి రేపు శ్మశాన వాటిక ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఆ రోజు కూడా మేము భూపాలరెడ్డి గారి గతంలో కూడా చెప్పినాం. ఇది కబ్జా చేసిరంటే ఆ రోజు ఆర్డర్ తీసేస్తే వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటే భూపాలరెడ్డి గారు వచ్చి తీయించడం జరిగింది. ఆ రోజు కూడా మేము ఫైట్ చేసినాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ దర్గా ఉంటే మీరు మస్జిద్ ఎందుకు కడుతున్నారని ఆ రోజు మేము అడగడం జరిగింది. ఈ రోజు సాక్షాత్ మస్జిద్ అయి పొంగల్ పెట్టి ఈ రోజు అందరికి పక్క లైబ్రరీ ఎంత డిస్టర్బ్ అక్కడ స్కూళ్లు అన్ని దానివల్ల ఎంత డిస్టర్బ్ అవుతుంది మీకు అందరు కూడా తెలుసు. ఇది కూడా రేపు పొద్దున రాబోయే తరాలకు ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ఉన్న నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ వెంటనే సందర్శించి ఆ గోడు వెంటనే తొలగించాలి. ఆ దర్గా ఏదైతే ఉన్నదో దర్గా అది ల్యాండ్ పట్టా ల్యాండా, వక్ఫ్ బోర్డు ల్యాండా మీరు సర్వే చేయాలి. మీ దగ్గర డాక్యుమెంట్లు ఉంటాయి. ఎందుకంటే సర్వే చేస్తే మీకు మొత్తం తేట తెల్లమవుతుంది. కావున ఇక్కడైనా హిందువులు మేల్కొనండి. అక్కడున్న సాయిబాబా కాలనీ ఉన్న హిందువులందరూ ఒక్కసారి మేల్కోండి. ఎందుకంటే ఈ రోజు నాకెందుకు
నాకేం చేసేది ఉంది, నా ఇల్లు లేదు కదా, నా ఇంటి దూరం ఉంది కదా, నాది 50 మీటర్ల దూరం ఉంది, నాకు అవసరం లేదనుకుంటే రేపొద్దున మీ రాబోయే పిల్లలు మనుమళ్ళు మిమ్మల్ని పోకుండా మిమ్మల్ని వదిలేయారు. ఎందుకంటే మా తాత మా అయ్యలు ఈరోజు చేసిన కర్మ మేము ఇక్కడ అనుభవిస్తున్నామని ఆ రోజు బాధపడే రోజులు వస్తాయి. ఎందుకంటే హిందువులు చైతన్యం కావాలి, హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యత మన పైన ఉన్నది.